Light, camera, rolling, music. వాస్తవ సంఘటనలతో సినిమా తీస్తే ఖచ్చితంగా అది జనానికి దగ్గర అవుతుంది. 26/11 ముంబై మీద దాడులు అనే దాని మీద వాటి మీద పూర్తిగా చర్చించి ఎన్నో విషయాలు తెలుసుకునే రామ్ గోపాల్ మనకు అందించిన ఒక అద్భుత చిత్రం. ఈ సినిమా కథలోకి వెళ్తే ముంబైలో ఉన్నటువంటి జాయింట్ పోలీస్ కమిషనర్ తన కమిటీకి ఒక నివేదిక ఇస్తూ చెప్తూ ఉంటాడు ఆ రోజు జరిగిన విషయాల గురించి. ఆ విషయాలను మనం చర్చిస్తున్నప్పుడు కథ మొదలవుతుంది. ఇండియాలో ఎంటర్ అయినటువంటి 10 మంది టెర్రరిస్టులు గేట్వే ఆఫ్ ఇండియా ద్వారా ఒక బోట్ని హైజాక్ చేసి ముంబైలోకి ఎంటర్ అయ్యి ఈ 10 మంది టెర్రరిస్టులు వివిధ భాగాలుగా విడిపోయి గ్రూపుల కింద విడిపోయి ముంబైని మారణ హోమంగా ఎలా చేశారు అనేది పాయింట్. ఇక్కడ కసబ్ అనే 20 సంవత్సరాల కుర్రాడు, అతనికి తోడ్పడినటువంటి ఇంకొక కుర్రాడు, వీళ్ళిద్దరూ కలిసి ఫిమోలియో పోర్ట్ అనే కేఫ్కి, తర్వాత వీటీ స్టేషను, ఒక హాస్పిటల్, తర్వాత తాజ్ హోటల్, వీటన్నిటి మీద ఎలా అటాక్ చేశారు. ఈ అటాక్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, పసివాళ్ళు అని తేడా లేకుండా అందరినీ కర్కశంగా అతి దారుణంగా ఎలా చంపారు, అలాంటి మారణ హోమాన్ని సృష్టించారనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. వాళ్ళందరి మీద పోలీసులు అటాక్ ఎలా జరిగింది, వాళ్ళని ఎలా తుదముట్టించారు, వాళ్ళందరినీ ఎలా అంతం చేశారు, సజీవంగా కసబ్ని ఎలా పట్టుకున్నారు, పట్టుకున్న కసబ్ నుంచి ఎలాంటి నిజాలు రప్పించారు, ఆ కసబ్ని చివరికి ఎలా ఉరి తీశారు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఎవ్రీ ఇండియన్ సినిమా చూస్తున్నాను చెప్పు ఒళ్ళు ఒక్కసారి అలా పొంగిందండి. ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్లో కసబ్ని ఉరి తీసిన క్షణాన్న క్లాప్స్ పడినాయండి. అలాంటి ఒక అద్భుతమైన కథతో రామ్ గోపాల్ వర్మ సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా మలిచారండి ఈ కథని. ఎరా వచ్చావా, మంచి సినిమా చూడడానికి రావు నువ్వు? ఆ మాట నేననాలే. నేను ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశాను. ఏంటది? ది అటాక్స్ ఆఫ్ 26/11. ఇంగ్లీష్ బొమ్మ కాదు, హిందీ చిత్రం. అవునా? ఎంతగా నువ్వేం చూసావు? నేను తెలుగు సినిమా చూసానులే, 26/11 ఇండియాపై దాడిని. దర్శకుడు ఎవరో? రామ్ గోపాల్ వర్మ. నేను చూసొచ్చిన సినిమా కూడా రామ్ గోపాల్ వర్మ గారు దర్శకులరా. ఒరే, ఇందులో నానా పటేకర్ పోలీసు పాత్రలో కనపడతాడు కదా, అలాగే కొత్త కుర్రోడు సంజయ్ జైస్వాల్ అదే కసబ్ పాత్రలో కనపడతాడు కదా. అసలు రామ్ గోపాల్ వర్మ గారు ఒకే కథతో 2 సినిమాలు తీసేసి నిన్ను థియేటర్కి నన్ను థియేటర్కి రప్పిస్తాడా? పద. ఎక్కడికే? డేట్ అంతా మార్చి 1/3/13 రామ్ గోపాల్ వర్మ గారి మీద దాడి. विकलज्वल प्रवाह पावित स्थले गलेवलं यलंबितांबुजंग तुंगमालिकां डमट्टमट्टमट्टमट्निनादवट्टमर्वयं चकार चंड तांडवतनोतुनः शिव शिवं चकार विकलज्वल प्रवाह पावित स्थले गलेवलं यलंबितांबुजंग तुंगमालिकां मोल मोल देव देव मोल मोल देव देव मोल मोल देव ఊరిని ఆపడానికి తగలగా అవి 2 సినిమాలు కాదు, 2 వెర్షన్లు, హిందీ వెర్షన్, తెలుగు వెర్షన్. కంగారుగా హిందీ వెర్షన్ చూసాం, తెలుగు వెర్షన్ వచ్చాం. రెండింటిలోనూ కథ ఒకటే కాబట్టి చదువుకుంటాం లేరా? చదువుకో. అన్నట్టు మర్చిపోయి ఈ సినిమాలో ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే మన నానా పటేకర్ గురించి చెప్పాలరా. ఆవిడ నానా పటేకర్ బ్రహ్మాండంగా చేసేసాడు. అలాగే సంజయ్ జైస్వాల్ కొత్త కుర్రోడు కసబ్ పాత్రలు కూడా ఎర్రగా తీసేసాడు. మరి ఆ మాటకొస్తే అతుల్ కుల్కర్ని, తర్వాత గణేష్ యాదవ్, రవికాలే కూడా ఉన్నంత బ్రహ్మాండం పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అవును రే, మిగతా వాళ్ళందరూ కూడా కొత్త కోళ్ళనే కూడా మరి పెర్ఫార్మెన్స్ మాత్రమే కనిపించి ఇట్లా పెట్టారా అన్నట్టు మర్చిపోయారే. ఈ సినిమాకి మ్యూజిక్ అమర్ మహిళే అండ్ రోషన్ దళాల్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది అసలు అద్భుతం. సినిమాకి ప్రాణమైన మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఎరగ తీసేసారా కరెక్ట్గా చెప్పు. తర్వాత కెమెరా వర్క్ చేసింది ఆయన పేరు అర్సరాజ్ సరఫ్, పేరు ఏదో ఉందరా, రవిచంద్రన్ తెబార్. వాళ్ళు అసలు నిజంగా ఈ సినిమాలో కెమెరా వర్క్ చూస్తే వాళ్ళు జలరించి, ముఖ్యంగా సీలో కెమెరా ఎంత చూసారు 2 బోట్ల మధ్యన. అయ్యి బాబు అయ్యి బాబు. సినిమా చూస్తున్నాం సేపు మనం సినిమా చూస్తున్నావా లేకపోతే ఆ లొకేషన్ లో కానీ ఉన్నావా అనే రేంజ్ ఫీలింగ్ కలిగించారా? కరెక్ట్గా చెప్పు. తర్వాత ఎడిటింగ్ మట్టికే సునీల్ ఎం వాదవాని, తర్వాత అజిత్ ఎం నాయుడు వాళ్ళు చేశారు. ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం లేక ఉంటుంది. అని అదే చెప్తాను కూడా, షార్ప్ గానే ఉంది ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో షార్ప్ తగ్గింది అనిపిస్తుంది. నువ్వు చేయాల్సింది. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాతలో పరాగ్ సంఘవి, గోపాల్ దల్వి మంచి అభిరుచికల నిర్మాతలు చెప్పలేదు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి, అలాంటి ధైర్యం వాళ్ళు ఉన్నందుకు వాళ్ళని అభినందించాలి. కరెక్ట్ గా చెప్పు. ఆ తర్వాత ఈ చిత్ర దర్శకుడు మన వర్మ గారు, రామ్ గోపాల్ వర్మ, వాస్తవ సంఘటనలే, వివాదాస్మైన సంఘటనలు తీసుకుని కథ చేయడంలో ముందుంటాడు. మళ్ళీ ఆయన ఏంటో ఈ సినిమా దగ్గర నిరూపించుకున్నాడు. అద్భుతమైన సెల్యులార్ రూపాన్ని 26/11 సంఘటన అలా కళ్ళ ముందు చేయడంటే. కరెక్ట్ వర్మ గారు, మీరు ఈ సినిమా ద్వారా మీరేంటో మళ్ళీ చూపించేశారండి. కరెక్ట్గా చెప్పు. మరి వెళ్తాను నేను. నిజం చెప్పి వెళ్ళిపోతాడు ఇండియా. 27 సంవత్సరాలుగా నేను డ్యూటీలో ఉన్నాను. నాతో పాటు ముంబైలో ఉన్న మిగతా పోలీసులు కూడా క్రైమ్ జరిగిన తర్వాతే ఆ ప్లేస్కి వెళ్ళటం జరిగేది. మొదటిసారి నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. దాడులు జరుగుతూనే ఉన్నాయి, పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతూనే ఉన్నాయి. ఈరోజు ఇంటర్నేషనల్ అండ్ ఆలింపా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద
సంజయ్ జైస్వాల్ అనే ఒక ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నానా పటేకర్ లాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్ని ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో పెట్టి అంత కొత్త వాళ్ళందరినీ అంటే క్యారెక్టర్లో కనిపించేటట్టు క్యారెక్టర్ మాత్రమే కనిపించేటట్టు కొత్త వాళ్ళందరినీ ఎన్నుకుని వాస్తవంగా జరిగిన 26/11 వాస్తవ సంఘటన ముంబై మీద జరిగిన దాడిని అతి దగ్గరగా చూసినట్టు వాటి మీద ఎంతో చర్చించి వాస్తవాన్ని కళ్ళకద్దేటట్టు చూపించాడు రామ్ గోపాల్ వర్మ. అదే 26/11 ఇండియాపై దాడి. వర్మ సినిమాలు ఈ మధ్య వచ్చిన సినిమాలు చూసుకుంటే ఏంటి వర్మ ట్రాక్ తప్పాడు అనుకుని వర్మ సినిమాలకి ఇంక వెళ్ళొద్దు అనుకున్న ప్రేక్షకులకి ఈ సినిమా చూసిన తర్వాత లేదు, వర్మలో సత్తా అలాగే ఉంది, వర్మ మళ్ళీ మంచి సినిమాలు తీయగలడు, ఎందుకు అలాంటి సినిమాలు తీశాడు, ఇక్కడి నుంచి మంచి తీస్తాడు అనే ఒక మంచి ఇదిని మనకి ఈ సినిమా కలిగిస్తుందండి. అలాంటి ఓ మంచి సినిమాను రూపొందించాడు, ఆలోచనాత్మకమైన సినిమాను రూపొందించాడు. థియేటర్లో సినిమా చూసినంతసేపు ఆద్యంతం ఉత్కంఠతో సినిమాను చూసి నెక్స్ట్ ఏం జరుగుద్ది, అరే ఇలా జరిగింది, నాకు చంపేశారు, ఇలా చంపేశారు, వీళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద కసి, పోలీస్ ఆఫీసర్లు వెళ్ళిన వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయాలనే కోరిక థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి అలా కలుగుతూ వచ్చిందండి. చివరికి కసపుని ఉరి తీసినప్పుడు థియేటర్ మొత్తం లేచి చప్పట్లు కొట్టున్న కళ్ళారా చూసి ఆశ్చర్యపోయాను. ఒక దర్శకుడికి ఎంతకన్నా ఏం కావాలి? అలాంటి ఒక మంచి ఇది అవార్డు కన్నా గొప్పది. అలాంటి ఒక మంచి సినిమా తీసినందుకు వర్మను అభినందించాలి. సెకండ్ హాఫ్లో మా కొండబాబుడు చెప్పినట్టు కొంచెం ల్యాగులు అయ్యి ఉన్న కమర్షియల్ సినిమా విలువను ఇలాంటి సినిమాలకు ఆపాదించకుండా మంచి సినిమాను మనం ఆదరించాలి, మంచి సినిమాను నిలబెట్టాలి. కాబట్టి మరిన్ని మంచి సినిమాలు వర్మ నుంచి రావాలి. కాబట్టి ఇలాంటి ఒక మంచి సినిమాను మనం ఆదరిద్దాం. వాస్తవ సంఘటనల్ని ఎప్పుడు కూడా వాస్తవ సంఘటనలు సెల్యులార్ రూపం కరెక్ట్గా చేయగలిగితే ఆ సినిమా ఎప్పుడు కూడా ప్రజలను కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా కనెక్ట్ అయింది. భవిష్యత్తులో వర్మ చేయబోయే సినిమాలు ఆయన ఈ మధ్యకాలం చేసిన పిచ్చి సినిమాలా కాకుండా ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఈ సినిమాను అందించిన నిర్మాతల్ని, తర్వాత పనిచేసినటువంటి సాంకేతిక నిపుణుల్ని, నటీనటులందరినీ అభినందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు కూడా చూసి మీకు చెప్పాలి. కాబట్టి అప్పుడు దాకా ఈ సినిమా చూస్తూ మీరు ఈ సినిమా తాలూకు ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు అండి. विकलज्वल प्रवाह पावितस्थले गलेवलम्यलम्बितां भुजङ्गतुङ्गमालिकां डमट्टमट्टमट्टमट्निनादवट्टमर्वयं चकार चण्डताण्डवतनोतु नः शिव शिवं चकार विकलज्वल प्रवाह पावितस्थले गलेवलम्यलम्बितां भुजङ्ग